హైదరాబాద్ లో ఎక్కువగా వినపడే పేరు హైడ్రా. అసలు ఈ హైడ్రా అంటే ఏంటి? ఇది కేవలం కూల్చివేతల కోసమేనా లేక నగర భవిష్యత్తు కోసమా? జీవో నెంబర్ 99 అసలు ఏం చెప్తుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీనిని తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 99 ద్వారా అధికారికంగా ఏర్పాటు చేసింది. హైడ్రా ప్రధానంగా చేసే 3 పనులు. మొదటిది ఆస్తుల రక్షణ, ప్రభుత్వ భూములు, పార్కులు మరియు చెరువులను ఆక్రమణ నుంచి కాపాడడం. రెండవది విపత్తు నిర్వహణ, భారీ వరదలు లేదా వర్షాలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం. మూడవది పర్యావరణ పరిరక్షణ, చెరువుల యొక్క ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్లను కాపాడడం. చాలా మందిని భయపెడుతున్న విషయం ఇదే. ఎఫ్టిఎల్ చెరువు గరిష్టంగా నిండే స్థాయి, ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు. బఫర్ జోన్ చెరువు చుట్టూ కొంత దూరం వరకు వదిలేసే ఖాళీ ప్రదేశం. ఈ నిబంధనల్ని ఉల్లంఘించి చేసిన అక్రమ కట్టడాల్ని గుర్తించి తొలగించే అధికారం హైడ్రాకు ఉంది. మీరు ల్యాండ్ లేదా ఇల్లు కొనేటప్పుడు అది కేవలం పట్టా భూమి అని మాత్రమే కాకుండా అది ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్ లో ఉందా లేదా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. హైడ్రా కేవలం అక్రమ కట్టడాలను మాత్రమే తొలగిస్తుంది. అన్ని అనుమతులున్న వాటికి ఎటువంటి ఇబ్బంది. హైదరాబాద్ ను వరదలు లేని సురక్షిత నగరంగా మార్చడమే హైడ్రా లక్ష్యం. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.